అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ పట్టణంలో మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఈసారి అత్యధికంగా ఎండలు ఉండడం వల్ల చాలామంది పిల్లలు, వృద్ధులు, యువకులు కూడా ఎండ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి ఈ కాలంలో ఫ్రూట్ యాపిల్గా పిలువబడే తాటి ముంజలు అత్యధికంగా ఆరోగ్యవంతమైన యాపిల్గా ప్రసిద్ధి చెందింది. దాంట్లో ఏ, బి, సి దాదాపు అన్ని విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి కాబట్టి తాటి ముంజల నుంచి అందరూ ఉపశమనం పొందుతున్నారు. ఖచ్చితంగా దాంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాంతులు, విరేచనాలు అయిన ప్రతి ఒక్కరూ తాటి ముంజలు తీసుకొని దానివల్ల చాలా లాభం పొందవచ్చు. అదేవిధంగా తాటి ముంజలు ప్రధానంగా నీటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయట తిరిగే చెమట రూపకంలో ఈ కాలంలో ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఆ తాటి ముంజల్లో ఉండే అత్యధికంగా నీటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తినడం వల్ల మనిషి కూడా వెయిట్ లాస్ కూడా ఒక మంచి ఆయుధంగా ఈ తాటి ముంజలు పనికొస్తాయి. ఇవి వేసవిలో విరివిగా లభించే తాటి ముంజల్ని అందరూ తిని ఎండ నుంచి చాలా మటుకు ఉపశమనం పొందుతున్నారు. వేసవికాలం ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైంలో చలవనిచ్చే పదార్థాలైనటువంటి చెరుకు రసం కానీ, తాటి ముంజలు కానీ మరియు వాటర్ మిలాన్ లాంటివి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు మంచిగా ఉండి ఎవరికి కూడా ఈ ఎండ తీవ్రత తగలకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందరికి కూడా మంచిది. కాబట్టి ఈ వేసవి కాలంలో సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకొని జాగ్రత్త పడవలసింది. తాటి గింజలు తినడం వల్ల శరీరానికి ఉష్ణోగ్రత చాలా చలవనిస్తుంది. ఈ డైరియా అంటే మోషన్స్ కానీ ఎండ తీవ్రత తలిగే అవకాశం చాలా తక్కువ ఉంది. కావున దాన్ని తాటి గింజలు కానీ, తాటి ముంజలు మరియు మన చెరుకు రసము, కలెంగర్ పండు, ఈ సీజనల్ ఫ్రూట్స్ ఏ సీజన్లో తినవలసింది తినాలే. మీరు తింటూ పిల్లలను తినిపిస్తూ ఈ ఎండ తీవ్రతకు అతి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి. సాయంత్రం పూట కానీ ఉదయం పూటనే వెళ్ళండి. మధ్యాహ్నం పూట వెళ్ళకుండా జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.